సార్ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ప్రచారంలో చేసిన ప్రతి వ్యక్తి గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ వచ్చి నాకు ప్రచారం చేయబట్టి నేను మెజారిటీతో గెలిచాను అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్తాం జరిగింది ఆయన. బీజేపీ పెద్దలు కూడా ఈ రోజు రమ్మంటున్నారు. అసలు ఏం జరగదు? సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ని కంప్లీట్గా వాడుకుందామనే ఉద్దేశంతోనే కీలక పదవి ఇవ్వడమా, అలాంటి హోదా ఇవ్వడమా? ఒక సౌత్ ఇండియా ఇన్ఛార్జో లేకపోతే సౌత్ ఇండియా కన్వీనరో లేకపోతే ఒక స్టేట్ ఇన్ఛార్జో. ఏపీలో ఉన్న బీజేపీ లీడర్లు కాదని రాజకీయాల్లో అసలు ఫస్టే వాడుకుంటారు అలాంటిది. ఇక్కడ ఏపీలోనే కాదు మహారాష్ట్ర కూడా ఒక గేమ్ చేంజర్గా భావించవచ్చా? నరేంద్ర మోడీ గారి కన్ను పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. వేరే ప్లాన్ ఏదైనా స్కెచ్ ఏదైనా డెఫినెట్లీ గీసే ఉంటారు. హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ప్రచారంలో చేసిన ప్రతి వ్యక్తి గెలవడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరిగింది. అందుకే బీజేపీ పెద్దలు కూడా ఈ రోజు రమ్మంటున్నారు. అసలు ఏం జరగబోతుంది? అవును, ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ పెద్దలు రమ్మని చెప్తాం ఇన్విటేషన్ ఇస్తాం జరిగింది. చూడండి రవి గారు, మహారాష్ట్ర ఎన్నికల్లో 5 చోట్ల మన పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తాం జరిగింది. 5 చోట్ల గెలిచిపోయారు. అండ్ ఆబ్వియస్గా ఒక చోట అయితే షోలాపూర్ అనే ఏరియాలో అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచిన తర్వాత సంబరాల్లో ఉంటూ పవన్ కళ్యాణ్ సార్ వచ్చి నాకు ప్రచారం చేయబట్టి నేను మెజారిటీతో గెలిచాను అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్తాం జరిగింది ఆయన సంబరాల్లో ఆనందంతో. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వల్ల మెజారిటీ తోటి అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అక్కడ గెలిచారు. లాస్ట్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచారము చాలా వర్కౌట్ అయింది బీజేపీ పార్టీకి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు. అసలు ఎందుకు పిలిచారు? మరి ఇప్పుడు ప్రచారం ఆయన ఎక్కడెక్కడ చేశారో అన్ని చోట్ల గెలుస్తాం జరిగింది కాబట్టి ఏదో మ్యాజిక్ ఉంది ఈయనలో, ఏదో చరిష్మా ఉంది ఈయనలో. ఈయనను మొత్తం సౌత్ ఇండియా అంతా వాడుకోవాలి, మనం సౌత్ ఇండియాలో అంత గ్రిప్ లేదు బీజేపీ పార్టీకి అన్న భావన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ని కంప్లీట్గా వాడుకుందామనే ఉద్దేశంతోనే మోడీ గారు ప్లాన్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. అంటే సౌత్ ఇండియాలో వాడుకోవడం అంటే అసలు అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే ఒక కీలక పదవి ఇవ్వడమా, అలాంటి హోదా ఇవ్వడమా, ఏం జరగబోతుంది? ఎన్డీఏలో ఒక కీలక పదవి ఇస్తారని నేను అనుకుంటున్నాను. సౌత్ ఇండియా కన్వీనరో లేకపోతే ఇట్లాంటి ఏదైనా పదవులు ఏమైనా ఇవ్వచ్చు. సో దట్ అట్లాంటి పదవి ఇస్తేనే ఆయనకి ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఆయన ఇప్పుడు చూడండి కాంగ్రెస్ లో స్టేట్ ఇన్ఛార్జ్ అలా అంటారు కదా. సో అట్లాగా ఎన్డీఏ కూటమిలో ఆయనకి ఏదైనా ఒక 2-3 స్టేట్స్, ఒక సౌత్ ఇండియా ఇన్ఛార్జో లేకపోతే సౌత్ ఇండియా కన్వీనరో లేకపోతే ఒక స్టేట్ ఇన్ఛార్జో అట్లాంటివి ఏమైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో ఎలక్షన్స్ లో ప్రూవ్ అయిపోయింది కదా పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్తే అక్కడ ఇంపాక్ట్ పడుతుంది అని. డెఫినెట్ గా సౌత్ ఇండియా కన్వీనరో లేకపోతే తమిళనాడు స్టేట్ కన్వీనరో ఇట్లాంటివి ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఏపీలో ఉన్న బీజేపీ లీడర్ని కాదని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది రాజకీయం రవి గారు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉండదు ఎల్లుండి ఉండదు. ఎవరైతే లైమ్ లైట్లో ఉన్నారో వాళ్ళని లాగేస్తూ ఉంటారు. ఏదైనా అంతే కదా, లైఫ్లో ఏదైనా అంతే. ఓకే, ఒక్కసారి ఒక మనిషికి ఆ చామ్ ఉంది, ఆ చరిష్మా ఒకవేళ వర్కౌట్ అవుతుంది స్టార్ట్ అయింది అంటే రాజకీయాల్లో అసలు ఫస్టే వాడుకుంటారు అలాంటిది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సర్వీసెస్ వాడుకుందామని బీజేపీ అనుకుంటుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏపీలోనే కాదు మహారాష్ట్ర కూడా ఒక గేమ్ చేంజర్గా భావించవచ్చా? అలాగే నెక్స్ట్ తమిళనాడులో కూడా ఎన్నికలు రాబోతున్నాయి, అక్కడ కూడా గేమ్ చేంజర్ వెళ్ళే అవకాశం ఉందా? నేను మీకు విషయం చెప్పను రవి గారు, పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నరేంద్ర మోడీ గారి కన్ను పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఆయన పవన్ కళ్యాణ్లో ఉన్న చరిష్మాని కనిపెట్టారు. ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకే ఉంటుంది అనుకున్న మోడీ గారు మహారాష్ట్రలో ఆయన ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు జనాలు. అది చూసి డెఫినెట్ గా మోడీ గారు వేరే ప్లాన్ ఏదైనా స్కెచ్ ఏదైనా డెఫినెట్లీ గీసే ఉంటారు. తమిళనాడులో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు మన తెలుగు వారు ఉన్నారు కాబట్టి ఈ క్రేజ్ ఉంది, కానీ నేషనల్ వైడ్ గా ఉంది అంటున్నారు. ఎలా? ఇది మంచి క్వశ్చన్ అడిగారు మీరు. సనాతన ధర్మం ఓన్లీ సౌత్ ఇండియాలో లేకపోతే ఆంధ్రాలో ఉంటుందా? సనాతన ధర్మ అన్నది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశంలో సనాతన ధర్మం ఉంది, హిందుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ నారాని ఆల్రెడీ లాస్ట్ 150 డేస్ నుంచి పట్టుకున్నారు. మొన్న తిరుపతి లడ్డు ఎప్పుడైతే ఇది అయిందో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మనకు అందరికీ టీవీలో కాషాయ డ్రెస్ లోనే కనిపిస్తుంది జరిగింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, నేషనల్ మీడియాలో కూడా రావడం జరిగింది. కరెక్ట్. ఆయన సనాతన ధర్మం మీద క్లియర్ కట్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన యోగి ఆదిత్యానంద్ ఎట్లా అయితే ఎప్పుడు కాషాయ
కాషాయాల్లో కనిపిస్తాం జరిగిందో కొంతకాలంగా మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా కాషాయంలో కనిపిస్తాం జరిగింది. ఓకే. మరి మొత్తం భారతదేశం మొత్తం కాషాయం తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ఎలాగో హీరో కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అందరికీ అర్థమైపోయింది ఈయన ఎవరు అన్నది. డెఫినెట్ గా ఆయనని బాగా వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు నేషనల్ మీడియాలో జరుగుతున్న చర్చ కావచ్చు, ఏది మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్కి పెరిగిన క్రేజ్ దృష్ట్యా నేషనల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిన్న జానీ మాస్టర్ కూడా అన్నాడు నెక్స్ట్ సీఎం అవుతాడు, ఆ తర్వాత వచ్చే టైంలో పిఎం అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? లాంగ్ టర్మ్లో ఎవరైనా ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మంచి స్కోప్ వచ్చింది. ఆయన పడ్డ కష్టానికి ఫలితం స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఆయన ఎలా స్టేబుల్గా ఆయన ఎలా వెళ్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన గత 4 ఏళ్లుగా తీసుకుంటే ఆయన చాలా మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. లాస్ట్ ఎన్నికల్లో తీసుకుంటే ఈ 175లో 175లో ఈ టుక్ ఓన్లీ 21 seats. దట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ డెసిషన్ ఫర్ ఎ పార్టీ లైక్ దాట్. అంటే అదొక రీజనల్ పార్టీ, జనసేన అనేది ఒక రీజనల్ పార్టీ లాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇది రెండోసారి ఎలక్షన్స్లో మూడోసారి నుంచుంటుంది. ఓకే, మరి మూడోసారి ఎలక్షన్స్లో నుంచుంటున్నప్పుడు ఆయనకి ఆంధ్ర అయితే మొత్తం చార్మ్ ఉంది, చరిష్మా ఉంది. అయినా కూడా ఆయన 21 seats తీసుకొని ఒక పథకం ప్రకారము ఆ పొత్తులోకి ఎంటర్ అయ్యి 21కి 21 కొట్టి ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కొట్టి అక్కడి వరకు వెళ్ళారు అంటే మరి పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం చాలా మెచ్యూర్డ్గా మారింది. డెఫినెట్గా ఆయన తీసుకునే స్టెప్ ఇప్పటి నుంచి ప్రతి స్టెప్ కరెక్ట్ స్టెప్ తీసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఆయన లాస్ట్ టైం ఒక స్పీచ్లో చెప్తాం కూడా జరిగింది, నేను కొన్ని స్టెప్స్ తీసుకుంటాను, అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వలేను, కొన్ని వ్యూహాలు ఉంటాయి, నా వ్యూహం నాకు ఉంటుంది, దయచేసి సపోర్ట్ చేయండి మీరు అని ఇండైరెక్ట్ గా చెప్తాం జరిగింది. ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ అడగండి అని. బట్ డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యూహంగా ఆయన వెళ్తున్నారు, ఒక లీడర్ అవ్వాలని. ఇంకోటి మనం చూసాం క్లియర్ గా మొన్న చంద్రబాబు నాయుడు గారే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా చెప్పారు. అంటే 10 ఏళ్ళు ఉండాలని చెప్పేసి అన్నారు, కానీ వ్యూహం ఉంటుంది అని చెప్పేసి మీరు అన్నారు. కానీ అక్కడ ఉన్న జన సైనికులు రూరల్ స్థాయిలో జనసేన ప్రజల్లోకి వెళ్ళాలని, బలంగా తయారవ్వాలి, సీఎం కావాలని అట్లా ఏం లేదు రవి గారు. కేంద్రంలో ఈయన చక్రం తిప్పుతున్నారు, ఇక్కడ పట్టించుకుంటున్నాడా లేదా? మీకంటే నాకంటే విలేజెస్ లో ఉన్న జన సైనికులు జనసేన కార్యకర్తలకి బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ ఎందుకు వేస్తున్నారు, మన స్లో అండ్ స్టడీగా వెళ్తున్నారు, మన నాయకుడు ఇట్లా సపోర్ట్ చేసుకుంటూ ఆయనని స్టెప్ బై స్టెప్ ఎదిగేయాలి అని వాళ్ళు విలేజెస్లో గంటలు అక్కడ అరుగుల మీద కూర్చొని డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు. రాజకీయాలు వాళ్ళకి తెలిసినంత మనకేం తెలుసు రవి గారు. ఖచ్చితంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే డెసిషన్స్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆయన నిస్వార్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ $1 trillion ఎకానమీకి రీచ్ అవ్వాలి అని చెప్తాం జరిగింది. ఖచ్చితంగా ఆయన సక్సెస్ రూట్లోనే వెళ్తున్నారు. దేశ రాజకీయాల్లో ఆయన టాప్ పొలిటీషియన్ అవుతారని చెప్తాను, నాకు సందేహం లేదు. సార్, చాలా చక్కటి విశ్లేషణతో కూడిన ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నిజమే. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు.